హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు, ఎండు బొమ్మిడీలు, రెండు కర్రీలు కూడా ఒకటే వీడియోలో. సో డబుల్ దముక్క. సో తినని వాళ్ళు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి వీడియో. సో నచ్చిన వాళ్ళ కోసం ఈ వీడియో. తినేవారు తింటారు కదండి. ఇప్పుడు నేను కూడా తినను, కానీ చేస్తాను. సో మనం తినకపోయినా వండి పెట్టాల్సిందే. తినేవారి ఇష్టాలని కాదు అనకూడదు. సో ఎవరి స్టార్ వారికి ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం అనమాట. ఎండు రొయ్యలు, దోసకాయ, టమాటా, సో బొమ్మిడీలు, టమాటా కూర. సో వాటి కోసం రొయ్యలు ఒక 100 గ్రాములు, బొమ్మిడీలు ఒక 100 గ్రాములు, అలాగే టమాటాలు 2 దోసకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 3 పెద్దవి, 3 మెంతికూర కట్టలు, కొంచెం కొత్తిమీర, టమాటాలు 10 తీసుకున్నాను. అంటే ½ కేజీ ఉంటాయి. 2 కర్రీలకి సరిపడా క్వాంటిటీ తీసేసుకున్నాను. సో మన వీడియోలోకి వెళ్దాం, చూడండి. ఎండు రొయ్యలు, ఎండు బొమ్మిడిల్ని ఫస్ట్ ముందుగా వేయించుకోవాలి. సో దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని దాని మీద కళాయి పెట్టుకున్నాను. సో కళాయి పెట్టుకొని దానిలో ఎండు రొయ్యలు వేసాను. రొయ్యలు కానీ బొమ్మిడిలు కానీ చూసారు కదా, క్లీన్గా చేసుకున్నాను. తల తోక తీసేసి రొయ్యలు, అలాగే మొత్తం అన్ని కట్ చేసి నీట్గా శుభ్రంగా చేసుకొని బొమ్మిడీలు. సో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ పక్క స్టవ్ మీద కూడా మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకుందాం, వేడి నీళ్ళు. ఎందుకంటే ఈ ఫ్రై అయ్యాక కాస్త గోరువెచ్చని నీళ్ళలో వేస్తే వీటిలో ఉన్న దుమ్ము, ధూళి, మట్టి, ఎందుకంటే ఎండు చేపలు కదండి, ఎలాగైనా మట్టిలోనే, ఇసుకలలోనే వేస్తారు ఎండడానికి. సో ఎంతో కొంత ఉంటుంది కనుక డస్ట్, అదంతా క్లీన్గా పోవాలి అంటే ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల ఆల్రెడీ కొంచెం ఊడినట్టుగా ఉంటుంది. సో ఇంకా వేడి నీళ్ళలో వేసి కడుక్కున్నాం అనుకోండి, శుభ్రంగా ఎటువంటి ఇసుక లేకుండా శుభ్రంగా ఉంటుంది. సో అవి వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ బొమ్మిడిల్ని కూడా ఇలానే కళాయిలో వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. వేయించుకున్నాక ఈ పక్కన ఏవైతే వేడవుతున్నాయో ఆ వాటర్ని ఈ రెండిట్లో కూడా వేసేసుకోవాలి. సో ఇలా నీట్గా చేసేసుకుంటే అండి శుభ్రంగా తినేవారికి మంచిగా వండి పెట్టేయచ్చు. మనం తినకపోతే ఏంటండి, ఎదుటివారు తింటే వాళ్ళు తినే దాంట్లో కూడా మన ఆనందాన్ని వెతుక్కోవాలి. సో స్టవ్లో ఆఫ్ చేసి వాటర్ పోసాను చూడండి. ఏంటంటే ఇంకా మళ్ళీ ఇటు అటు తిప్పడం ప్లేస్ అంత లేదనమాట నాకు స్టవ్ దగ్గర. సో అందుకే అలా పెట్టి చూపించాను, అందుకే లేపి మరి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి గిన్నెని. సో అలా హాట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. వేడి నీళ్ళలో వేసి 10 నిమిషాలు వదిలేస్తే మొత్తం క్లీన్గా ఉన్న మురికి అంతా వచ్చేస్తుంది. కొంచెం ఈలోపు కాస్త వాటర్ కూడా గోరెచ్చగా ఉంటాయి కదా, కాస్త వేడిగా. సో కొంచెం చల్లబడతాయి. అప్పుడు మనం చేయబెట్టినా కూడా ఇబ్బంది అనిపించదు అనమాట. సో ఇలా నీట్గా 3 టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ అలా ఇక నీళ్లు మార్చుకుంటూ వేడి నీళ్ళలో నుంచి చల్ల నీళ్ళు మళ్ళీ అవి పారబోసి ఇంకొకసారి అలా 3 టైమ్స్ 4 టైమ్స్. ఎవరు ఓసీడీని బట్టి, అంటే ఎవరు అమ్మో బాగా కడుక్కోవాలని అనుకునే దాన్ని బట్టి ఇది ఉంటుంది. సో అలా కడిగేసుకోవాలి నీట్గా చక్కగా. 3 సార్లు అయితే నేను కడిగేసాను. సో ఇలానే రొయ్యలు, అలానే బొమ్మిడీలు, ఈ రెండింటిని కూడా అలాగే నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. చూస్తున్నారుగా. సో కడుక్కున్నాక ఏంటంటే మంచి గట్టిగా వాటర్ని పిండేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి పక్కకి. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. సో వాటర్ అనేవి ఒక చుక్క కూడా లేకుండా గట్టిగా పిండేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి రొయ్యలు. సో రొయ్యలు మొత్తాన్ని ఇలా పిండేసుకొని పక్క పెట్టుకుందాం. సేమ్ ఇదే విధంగా రొయ్యల నీళ్ళు పారపోసేసి ఇక బొమ్మిడిలు తీసేసుకొని సేమ్ ఈ రొయ్యల్ని ఎలాగైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నామో ఆ బొమ్మిడిల్ని కూడా అలానే నీట్గా బొమ్మిడిల్ని ఇలా రుద్దుకోవాలి. ఎందుకంటే బొమ్మిడిల మీద కాస్త ఎక్కడన్నా ఎండు చాపే కదండి బొమ్మిడి అంటే, అదే వేరే కాదు కదా. దాని మీద ఏదైనా పొలుసు ఉన్నా, మట్టి ఉన్నా, ఏది ఉన్నా కూడా నీట్గా శుభ్రంగా అయ్యిద్ది అనమాట. అందుకనేసి అలా రుద్ది కడగాలి. రొయ్యల కంటే కూడా బొమ్మిడిల్ని ఇంకెక్కువ శాతం కాస్త రుద్దినట్టుగా చేసి కడుక్కుంటే అవి చూసారుగా మురికి ఎంత వచ్చిందో. సో అలా 2-3 సార్లు నీట్గా కడిగేసేసుకున్నాం అనుకోండి, శుభ్రంగా అయిపోతాయి. సో వీటిని కూడా రొయ్యల మాదిరి గట్టిగా పిండేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూడండి, 2 కూరలకు సంబంధించిన ఫుల్ వీడియో ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఇందులోనే చూపించేశాను. ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ దీనికోసం ఇంకో వీడియో చేయడం ఎందుకండి. హ్యాపీగా చేసేసుకుంటే అయిపోతుంది. అలాగే ఏవైతే ఇందాక చూపించిన కూరగాయలు అన్నీ ఉన్నాయో మంచిగా సాల్ట్ వాటర్లో కడుక్కొని శుభ్రంగా అన్నీ కట్ చేసేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి, 2 పొయ్యిల మీద 2 కూరలు వేసేసుకోవచ్చు. 2 కూరలు ఎందుకు వండుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. 6 మనుషులు ఉన్న ఇంట్లో ఒక పూటకి ఒక కూర ఖచ్చితంగా పడుతుంది కదండి. 2 పూటలు 6 మనుషులు అంటే 12 మంది తినాలి అంటే కనీసం ఆ మాత్రం వండుకోవాలి కదండి. ఏది కేజీలు అయితే వండుకోము కదా. అదో ½ కేజీ ఇదో ½ కేజీ అయింది. క్వాంటిటీ వండాక అది కొంచెం అయింది. చూస్తారు కదా మీరు లాస్ట్కి. సో అందుకే 2
కూరలు ఒకేసారి చేస్తున్నాను. మా వారికి ఇష్టం అండ్ మా పెద్దమ్మకి ఇష్టం, మా ఇంట్లో అందరు తింటారు నేను తప్ప. సో వాళ్ళ కోసం ఈ 2 కూరలు చేస్తున్నాను. తినకపోయినా ఇవన్నీ చేస్తావా అంటే ఎస్ నేను చేస్తాను. మా నాన్నగారి కోసం ఇవన్నీ నేను నేర్చుకున్నాను. మొత్తం ప్రతి కర్రీ వచ్చు. ఆయన కోసం నేను తినకపోయినా ఆయన కోసం చిన్నప్పుడే 15-17 ఏజ్లోనే నేర్చుకొని అప్పటి నుంచి వండుతూనే ఉన్నాను. సో అలవాటు అయిపోయింది. సో చూపించిన విధంగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు సన్న కట్ చేసుకోవాలి. అలాగే టమాటా ఏంటంటే టమాటా ముక్కలు వచ్చినా కూడా మా వారు తినరు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే అందులో వేసి చాపర్లో మెత్తగా స్మాష్ చేసేస్తాను. టమాటాను గుజ్జు వచ్చేస్తుంది, లిక్విడ్. సో ఇలాగే కొత్తిమీర, మెంతుకూర మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ప్రతిదీ కూడా చూపించిన విధంగా దోసకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, మెంతుకూర, పచ్చిమిర్చి అన్నిటినీ కూడా శుభ్రంగా సన్నగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకుందాం. సో పెట్టేసుకోవడం వల్ల ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. సో ఇవన్నిటిని ఇలా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే చాలా త్వరగా అవుతుంది. చాలా టేస్టీగా అయితే ఖచ్చితంగా నేను వండుతాను. నేను తినకపోయినా చాలా బాగుంటాయి కర్రీస్. అంటే మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చుద్ది. సో అందరికీ నచ్చాలని లేదు కదండి. ఇప్పుడు మేము ఒకలా తింటాం, మీరు ఒకలా తింటారు, ఇంకొకరు ఇంకోలా తింటారు. సో ఎవరి రుచులు వారికి ఉంటాయి, ఎవరి కారాలు ఉప్పులు వారికి ఉంటాయి, ఎవరి చేతివాటం వారికి నచ్చుద్ది, ఎవరి వంటలు వారికి నచ్చుతాయి. సో మన ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా లేదా చాలు. అందరికీ నచ్చాలి అంటే కష్టం కదా అండి. ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తింటేనే అక్కడిది ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు. ఒక మాస్టర్ షెఫ్ చేసిన కర్రీసే తొందరగా నచ్చదు. సో మనం ఎంత అండి వారి ముందు మనం చేసే కర్రీస్ అందరికీ నచ్చాలని లేదు. మన ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా, వాళ్ళ కడుపు నిండా తింటున్నారా మనం చేయడం వల్ల, వాళ్ళు సంతోషంగా హ్యాపీగా తిన్నారా లేదా. సో అందులో మన హ్యాపీనెస్ని ఎత్తుకోవాలి, అంతవరకే ఆలోచించాలి. సో ఇప్పుడు కట్టింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ 2 స్టవ్లు వెలిగించుకొని 2 గిన్నెలు పెట్టుకొని రెండిట్లో కూడా 150 ml వరకు ఆయిల్ వేసుకోవాల్సిందే. సో టమాటా బొమ్మిడిలకు ఆయిల్ ఎక్కువ పడుతుంది, దోసకాయ రొయ్యలకి కొంచెం తక్కువ పడ్డా కూడా సో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది దోసకాయ ఉంటుంది కనుక. సో ఈ రెండింటికి కూడా 150 ml ఆయిల్ పోసేసుకోవాలి. అది కాస్త హీట్ ఎక్కాక ఆవాలు, పోపు దినుసులు ఇందులో 1 స్పూన్ అందులో 1 స్పూన్ వేసేసుకోవాలి. సో అవి కొంచెం చిటపట అలా అనగానే మా అబ్బాయితో మాట్లాడి నాకు వస్తుందన్నమాట నత్తి మధ్యలో. సో కొంచెం అవి చిటపటాలు అనగానే ఇందులో కాస్త మెంతుకూర, అందులో కాస్త మెంతుకూర, ఇందులో కొన్ని పచ్చిమిర్చి, అందులో కొన్ని పచ్చిమిర్చి, ఇందులో దోసకాయ ఎండు రొయ్యల కర్రీకి అయితే ఒక్క ఉల్లిగడ్డ అంతా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటే చాలు. మిగతా 2 ఉల్లిపాయ ముక్కలు మాత్రం బొమ్మిడీలు టమాటాలో వేసేసుకోవాలి. దోసకాయ ఎండు రొయ్యలకు 1 ఉల్లిపాయ చాలు, 2 ఉల్లిపాయలు మాత్రం టమాటా బొమ్మిడీలకు కావాలి. సో అలా సెట్ చేసేసుకొని అందులో వేసేసుకోవడమే. సో ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. కొంచెం ఒక 10 నిమిషాలు, బాగా ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయ్యిందనుకోండి. అలా ఫస్ట్ నేనైతే ఉప్పు వేసుకుంటాను, తెలుసు కదా, ఉప్పు పసుపు. సో ఇందులో చెంచున్నర ఉప్పు, అందులో చెంచున్నర ఉప్పు వేసేసాను. రెండింటి క్వాంటిటీకి కూడా సరిపోతుంది. ఒకవేళ తక్కువ పడితే వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1/2 స్పూను పసుపు, అందులో 1/2 స్పూను పసుపు వేసేసుకోవాలి. సో వీటిని కలుపుకోవాలి. కాస్త ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిట్లో కూడా వేసేసుకోవాలి. దోసకాయకి టమాటా వేస్తున్నాం, అలాగే టమాటా బొమ్మిడిల్లో టమాటా వేస్తున్నాం. మరి ఇంతింత అల్లం వెల్లుల్లి పేస్ట్లు అక్కర్లేదు. దీంట్లో 1 చెంచా, దాంట్లో 1 చెంచా, అంతకు మించి మరీ ఎక్కువ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది కర్రీ మళ్ళీ. సో అందులో 1 స్పూన్, ఇందులో 1 స్పూన్ చాలు. రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కలిపి. సో వేగాక మనం ఏదైతే బొమ్మిడీలు టమాటాకి మాత్రం బొమ్మిడీలు ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి ఇక. సో టమాటా ఆల్రెడీ మనం తుక్కుగా అందులో వేసేసి చేసుకున్నాం కనుక బొమ్మిడీలు వేసేసి వేయించుకోవాలి. ఇందులో ఏమో దోసకాయ ముక్కలు, ఎందుకంటే దోసకాయ ఉడకాలి ఖచ్చితంగా. ఇది 3 వంతులు ఉడికాక ఎండు రొయ్యలు వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది 3 వంతులు ఉడకాలి కనుక ఫస్ట్ దీంట్లో దోసకాయ వేసేసుకున్నాను. చూసుకోండి, ప్రాసెస్ ఈజీగా నిదానంగా చూసుకొని కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో 1 చెంచాడు ధనియాల పొడి, అందులో 1 చెంచాడు ధనియాల పొడి, ఇందులో సగం చెంచాడు జీలకర్ర పొడి, అందులో సగం చెంచాడు జీలకర్ర పొడి, ఇందులో 2.5 చెంచాల కారం, అందులో 2.5 చెంచాల కారము. తక్కువ అయితే ఉప్పు కారాలు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఇది సరిపోతుంది. సో కలిపేసేసుకొని మూతలు పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం టమాటా, అందులో కొంచెం టమాటా బొమ్మిడాలకు 3 వంతుల టమాటా వేసేసుకోవాలి. 2-3 టమాటాలు ఏదైతే వస్తుందో కట్ చేస్తే అంత మాత్రమే దోసకాయలో వేసుకోవాలి. సో రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా. సో టమాటాలు 3 వేసుకుంటే చాలు. బొమ్మిడిల టమాటాలు మాత్రం చాలా టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ అని కాదు, తుక్కు చేసుకున్నంతవరకే. వీటిని బాగా కలిపేసేసుకొని మూతలు పెట్టేసుకోవాలి రెండింటి మీద కూడా. సో మూతలు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మగ్గబెట్టేసుకోవాలి.
ఈ మూత పెట్టాక ఈ దోసకాయ ఏంటంటే దోసకాయ అడగంటకుండా ఉండడానికి కలిపేసుకోవాలి. పక్కన కూడా తీసి ఒకసారి కలుపుతున్నాను చూడండి. సో ఈ దోసకాయ మాత్రం ఉడకాలి అంటే కాస్త అడగంటకుండా ఉండాలి అంటే పైన కాస్త వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే దీని ఎసరు ఆవిరి రూపంలో కింద పడి ఆ దోసకాయ కాస్త తొందరగా మగ్గిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత తీసుకొని కర్రీ ఎంతవరకు వచ్చింది ఏంటి చూసేసుకోవాలి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా సూపర్గా నాన్ వెజ్ కావాలి అనుకున్నప్పుడు కేజీ చికెన్ అయినా రేటే ఉంది, చేపలైనా రేటే ఉంది, మటన్ అయినా బోల్డ్ రేట్ ఉంది. సో ఇలా ఎండు రొయ్యలు ఎండు చేపలు డ్రై ఫిష్ తినే వాళ్ళకి ఇలా వండి పెట్టేస్తే నీసు తిన్న ఫీలింగ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తినేస్తారు. నీసు ఉంటే చాలు. నీసు ఉంటే ముద్ద లేనిదే ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న వాళ్ళకి ఇట్లా సెట్ అయిపోద్ది. సో ఈ దోసకాయ 3 వంతులు ఉడికిందా లేదా చూసేసుకుందాం. అలాగే బొమ్మిడిల టమాటా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బొమ్మిడిల టమాటా ఆల్రెడీ తుక్కు చేసాం కనుక అది ఉడకడానికి పెద్ద టైం ఏం తీసుకోదు, చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ దోసకాయ ఏంటంటే ఉడికిందా లేదని ఇట్లా చూస్తున్న వత్తి ఓకే ఉడికింది. సో ఇందులో 1/2 స్పూన్ మసాలా, ఇందులో 1/2 స్పూన్ మసాలా. సో రెండిట్లో కూడా 1/2 స్పూను, అంతకంటే ఎక్కువైతే మేము తినలేమండి, మా వల్ల కాదు. కారం అన్న కొంచెం ఎక్కువ వేసుకుంటాం కానీ మసాలా ఎక్కువ తినం. సో ఎండు రొయ్యలు కూడా దోసకాయలు వేసేస్తున్నాం. దోసకాయలు ఎండు రొయ్యలు వేసేసి అందులో కొత్తిమీర వేసేసి రెండింటిని కూడా కలిపేసేసుకొని మూతలు పెట్టేసుకుందాం. మూతలు పెట్టేసుకుంటూ ఒక 5 నిమిషాల్లో కర్రీలు అయిపోతాయి. ఫస్ట్ బొమ్మిడిల టమాటా అయిపోద్ది ఖచ్చితంగా, ఎందుకంటే దీని టైం అయిపోయింది, ఇది కర్రీ అయిపోయింది. చూసారుగా మూత తీసాను, కర్రీ అయిపోయింది. ఈ స్టవ్ బంద్ చేస్తాను. బొమ్మిడిల టమాటా దోసకాయ ఎండు రొయ్యలకు మాత్రం కాస్త టైం పడుతుంది, ఎందుకంటే నేను రొయ్యలు ఇప్పుడే వేసాను కదా దాంట్లో, దానికి ఒక 5-10 నిమిషాలు డిఫరెన్స్ ఉంటుంది టైం అనేది, అంతే. చూసారుగా ఇలా అన్నం చెయ్యి బొమ్మిడిలు అయిపోయింది, స్టవ్ బంద్ చేశాను. రొయ్యలు దోసకాయ ఇంకొక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుంటాను. సో అది ఆయిల్ వేస్తారుగా, ఇది ఆయిల్లో వేయలేదు కదా అనుకోకండి. రొయ్యల్ని మధ్యలో వేసుకున్నా చాలు. శుభ్రంగా ఫస్టే వేయించేసుకొని కడుక్కున్నాం కనుక నో ప్రాబ్లం, ఇట్లా వేసుకుంటే చాలు. సో ఇది కూడా 5 నిమిషాలు మగ్గిపోయింది, ఇది కూడా అయిపోయింది దీని టైం కూడా. సో మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి తీసి చూశాను అనమాట, ఒక 5 నిమిషాలు అలా మగ్గబెట్టేసి. సో దీని టైం అయిపోయింది, ఈ కర్రీ కూడా దగ్గర పడింది. టైం అయిపోవడం అంటే కర్రీ దగ్గర పడడం, అలా అలవాటు అయిపోయి అట్లా చెప్తున్నా. సో 2 రెసిపీలు అయిపోయాయి. సో డిష్ అవుట్ చేసి చూపిస్తాను, చూసేయండి. మీకు ఈ రెసిపీలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా చేసి వండి టేస్ట్ చూడండి, ఖచ్చితంగా కమ్మగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో ఎంకరేజ్ చేయండి, కాస్త కమెంట్లు లైక్లు ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.